మీరు మమ్మల్ని ప్రవేశింపజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మార్చి నెలలో మొదటి 2 దినాలు మీరు మమ్మల్ని కాపాడి ఈ 3వ దినములో మీరు మమ్మల్ని ప్రవేశింపజేశారు. ఈ 3వ దినమును పునరుద్ధాన దినముగా ఆరాధన దినంగా మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో జరిగినటువంటి ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు. మేమందరం నీ పరిశుద్ధ మందిరంలో కూడుకొని మీ నామాన్ని స్తుతించుటకు ఆరాధించుటకు మా పట్ల మీరు చూపిన మీ కృప కొరకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరలా ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మా సంఘ క్రమాన్ని అనుసరించి జరుగుతున్నటువంటి ప్రత్యేకమైన ప్రార్థన కూడికలో మేమందరం కూడా నీ సన్నిధానంలో నీ నామాన్ని ఘనపరచుటకు మీ సన్నిధిలో మమ్మలను సమకూర్చినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా ఇంతవరకు పాడిన పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. ఈ సమయంలో నీ పరిశుద్ధ గ్రంథంలో నుండి నీ మాటలను మేము ధ్యానం చేయబోతూ ఉండగా పరిశుద్ధాత్మదేవా మా హృదయాలను ఎరిగిన దేవుడవు నీవై ఉన్నావు. మా తలంపులను నీవు పరిశీలించే దేవుడవు నాయన. మా అందరికీ అవసరమైన మాటలు పరిశుద్ధాత్మదేవా మీరే మాకు బోధించండి. మా ఆత్మీయ జీవితాలను ప్రభువా పరీక్ష చేసుకొని నీ యొక్క శరీర రక్తములను పుచ్చుకున్నటకు మేము సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మచేత మీరు మమ్మల్ని నడిపించి బలపరిచి నీ కృపలో మమ్మలను ఆస్వాదించుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి 2024 సంవత్సరంలో గడిచిన 2 నెలలు ప్రభు తన రెక్కల చాటున ఆయన మనల్ని భద్రపరిచి కాపాడి మన జీవితాల్లో మరి యొక్క నూతన నెలను మార్చి నెలను చూడడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. మరి మన సంఘ క్రమాన్ని అనుసరించి ప్రతి నెలలో కూడా మొదటి 3 దినాలు ఈ రీతిగా మందిరంలో ప్రత్యేకమైన ప్రార్థనలు జరగడం, 3వ తారీఖు రాత్రి ప్రభు బలను మనం సమీపించడం అనేది మనందరికీ తెలిసిన విషయమే. మరి సహజంగా 3 రోజులే ప్రభు సన్నిధిలో ప్రతి నెలలో ప్రార్థనలు గడుపుతాం. కానీ ఈసారి ఎక్కువ సమయం ప్రతిరోజు కూడా దాదాపుగా ఫిబ్రవరి నెల 14వ తారీఖు నుండి ప్రతి రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు దేవుని సన్నిధిలో గడిపే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రతి దినం కూడా దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని నామాన్ని స్తుతించడానికి, అలాగే ప్రతిదినం కూడా దేవుని యొక్క మాటలను ధ్యానించడానికి, అలాగే ప్రతిదినం కూడా అనేక విషయాల కొరకు సంఘముగా కలిసి ప్రార్థించడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తూ ఉన్నారు. అందుకొరకు దేవునికి మనం ఎన్నో వందనాలు చెల్లించవలసిన వారమై ఉంటున్నాము. దేవుని బిడ్డలారా, మరి ఈ మొదటి 3 దినాల్లో జరిగేటటువంటి ఆరాధనలకు కొంతమంది దైవజనులను ఆహ్వానించడం, వారి ద్వారా దేవుని మాటలు వినడం మరి మనందరికీ తెలిసిందే. మొదటి దినం దైవజనులు మరి బాబురావు గారిని దేవుడు మన మధ్యలోనికి తీసుకుని వచ్చి వారి ద్వారా అద్భుతమైన సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించారు. గత రాత్రి మరి యొక్క దేవుని దాసులు ఎవరు వచ్చారు? రాత్రి మురళి గారిని దేవుడు మన మధ్యలోనికి తీసుకుని వచ్చి దేవుడు వారి ద్వారా మనతో మాట్లాడారు. మరలా ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ఎక్కువగా 2 ఆరాధనలో కూడా దేవుని మాటలు విన్నాము. మరలా ఈ ఆరాధనలో కూడా మరి ఎక్కువ సమయం దేవుని వాక్యాన్ని మరి బోధించడానికి అవసరం లేదులే అన్నట్లుగా మరి క్లుప్తంగా కొద్ది మాటలు దేవుని వాక్యాన్ని బోధించాలనే ఆలోచన దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ఎవరిని ఆహ్వానించలేదు. దేవుని బిడ్డల అవసరాన్ని బట్టి ఆహ్వానిస్తూ ఉంటాం. మరి వారు వచ్చారంటే కనీసం ఒక 30 గంట వారికి సమయం ఇవ్వాలి. కొంతమంది గత రాత్రి 3 గంటలకే 3:30కే లేచి ఉదయకాల సమయంలో ఆరాధనలో పాల్గొన్నారు కనుక మరి కొంచెం అలసట చెందిన వారుగా ఉంటారు. అందుకనే మరి క్లుప్తంగా కొద్ది మాటలు దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిదినం కూడా మనం వింటున్నాం కనుక, ధ్యానిస్తున్నాం కనుక కొద్ది మాటలు దేవుని వాక్యాన్ని మనమే జ్ఞాపకం చేసుకొని ఆ తర్వాత ప్రభు బలను సమీపించడానికి మనం ముందుకు కొనసాగుదాం. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో రాయబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము
1-2 వచనాల్లో వ్రాయబడినటువంటి దేవుని మాటలను మనం చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో వ్రాయబడినటువంటి దేవుని మాటలను మనం చదువుకున్నాం. దేవుని బిడ్డలారా, యొక్క హెబ్రీ పత్రిక అనేది ప్రత్యేకంగా ప్రభు బిడ్డల కొరకు, దేవుని ప్రజల కొరకు వ్రాయబడినటువంటి పత్రికగా దీనిని మనం పేర్కొంటూ ఉంటాం. అపోస్తలుడైన పౌలు ఆయన రక్షించబడిన తరువాత అనేక పత్రికలను ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయన వ్రాశారు. కొన్ని సంఘాలకు వ్రాశారు, కొన్నేమో వ్యక్తులకు ఆయన వ్రాసిన పత్రికలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ హెబ్రీ పత్రిక ప్రభువును ఎరిగినటువంటి హెబ్రీయులు అంటే ప్రభు యొక్క బిడలకు, దేవుని ప్రజలకు వ్రాసినట్లుగా మనం గమనించగలం. అనగా రక్షించబడిన విశ్వాసులకని, యేసుక్రీస్తు యొక్క రక్తములో కడుగబడిన వారికి అని దేవుని బిడ్డలారా మనం గమనించాలి. కొంతమంది ఈ హెబ్రీ పత్రిక పౌలు గారు వ్రాయలేదు అని చాలామంది చెప్తారు, కానీ వారందరి మాటలు ఎందుకు, ఇక్కడ వ్రాయబడిన పరిశుద్ధ గ్రంథంలోనే మొదటిగా మనం చూస్తే అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక అన్నారు. కాబట్టి ఆ పేరు దీనికి శీర్షికగా ఇచ్చారు అంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా పరిశోధనలు చేసి ఆ పేరును దీనికి సూచించడం అనేది జరిగింది. కాబట్టి ఇది కూడా పౌలు గారు రాసిన పత్రికే అని మనం భావించవలసిన వారం ఉంటున్నాము. వివాదాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. మనకు అంత లోతైన పరిశోధన ఎవరు రాశారు, ఎందుకు రాశారనే దాని గురించి మనకు అక్కర్లేదు. కానీ దేవుని బిడ్డలారా, హెబ్రీలకు రాసిన ఈ పత్రికలో మరి ప్రతి విషయం కూడా మన ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరమైనది అనే విషయాన్ని మనం గ్రహించాలి. మొదటి అధ్యాయం నుండి కూడా మనం చదువుకుంటూ వస్తే ప్రత్యేకంగా ఆనాటి ఇశ్రాయేలులకు, దేవుని ప్రజలకు ఈ పత్రిక వ్రాయబడినట్లుగా మనకు కనబడుతుంది. కానీ విశ్వాసులమైన మనకు కూడా ఎన్నో హెచ్చరికలు ఈ పత్రికలో మనకు కనబడతా ఉంటాయి. దేవుని వాక్యాన్ని మనం వినిన తరువాత వినిన వాటిని విడిచిపెట్టి కొట్టుకుని పోకుండా ఉండడానికి మనం జాగ్రత్త కలిగి ఉండాలి అని మొదటిగానే దేవుడు ఆయన చేస్తూ ఉంటాడు. దేవుడు తన ప్రజలకు ఆయన వాగ్దానం ఇస్తాడు అని, ఆ వాగ్దానాలను ఆయన నెరవేరుస్తాడు అని, మనందరి పాప పరిహారము నిమిత్తమై ఆయన సిలువలో బలియాగము చేసినాడని, మనందరి పాప క్షమాపణ కొరకు ఇంతకుముందైతే మరి అనాది కాలంలో మన పితరులు ఎడ్ల యొక్కయు, గొర్రెల యొక్కయు, మేకల యొక్క రక్తాన్ని పాప పరిహారము నిమిత్తమై వారు దేవునికి సమర్పిస్తూ ఉండేవారు. కానీ వాటన్నిటినీ ప్రభువారు కొట్టివేసి ఆ రక్తము, ఎడ్ల యొక్కయు, కోడెల యొక్కయు, గొర్రెల యొక్క రక్తము మానవుల యొక్క పాపాన్ని తీసివేయట అసాధ్యము. యేసు రక్తమే ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది అని. కాబట్టి ఆయనే సర్వమానవాళి పాప పరిహారము నిమిత్తమై ఆయన సిలువలో బలియాగము చేశారని, తన రక్తాన్ని ధారపోసినారు అని ఈ హెబ్రీ పత్రికలో మనం చూస్తూ ఉంటాం. ఆయన రక్తం వలనే మనకు పాప విమోచన, పాప క్షమాపణ అనుగ్రహించబడుతుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఆయన రక్తము ద్వారా కడుగబడి సంఘంలో చేర్చబడి ప్రభు కొరకు మనం నిర్మలమైన మనస్సాక్షికి కల్మషము తోచకుండా మనం మన భక్తిలో ముందుకు కొనసాగాలి అని ఈ హెబ్రీ పత్రికలో మనం చూస్తూ ఉంటాం. అలాగే మన యొక్క విశ్వాస జీవితంలో కూడా వెనుదిరిగి చూడకుండా దేవుని బిడ్డలారా, ఆయన త్వరలో ఈ లోకానికి ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు గనుక మనము విశ్వాస మూలముగా జీవిస్తూ వెనుక తీయువారముగా కాకుండా ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై మనము బ్రతకాలి అని 10వ అధ్యాయం చివరి వచనాల్లో కూడా భక్తుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఈ 11వ అధ్యాయంలో విశ్వాసులమైన మనలను ప్రోత్సహించడానికి, లేక మనకు సాక్ష్యార్థంగా అనేక మంది
భక్తుల విశ్వాస జీవితాన్ని గూర్చి మరి ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము విశ్వాస వీరుల యొక్క జాబితాగా లేక చరిత్రగా మనకు కనబడతా ఉంటుంది. 11వ అధ్యాయంలో దేవుని బిడ్డల 40 వచనాలు ఉన్నాయి. కానీ ఈ 40 వచనాల్లోనే ఎంతోమంది ప్రభువును ఎరిగినటువంటి భక్తుల విశ్వాస జీవితాలను గురించి ఇక్కడ పౌలు గారు ప్రస్తావిస్తూ వచ్చారు. హేబేలు మొదలుకొని మొదటి విశ్వాసం ఎవరు చెప్పండి? హేబేలు కదా, ఆదాము కుమారుడు. హేబేలు నుంచి దేవుని బిడ్డలారా ప్రభు కొరకు హతసాక్షులైనటువంటి పరిశుద్ధుల వరకు కూడా అనేక మందిని గురించి ఆయన ఇక్కడ ప్రస్తావించడం జరుగుతూ ఉంటుంది. వారి జీవితాల్లో ఎదురైనటువంటి ఆ యొక్క విశ్వాస పరీక్షలు కానివ్వండి, వారిలో ఉన్నటువంటి త్యాగము కానివ్వండి, వారు కలిగి ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసమును గూర్చి, భక్తిని గూర్చి పౌలు గారు ఇక్కడ ప్రస్తావిస్తూ వస్తాడు. చివరిలో దేవుని బిడ్డలారా ఆయన ఈ 12వ అధ్యాయంలో దేవుని బిడ్డ ఆయన మరలా ప్రారంభ వచనాలుగా ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో మనము ఓపికతో పరిగెత్తు వారముగా ఉండాలని ఇక్కడ హెచ్చరిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? 2 చేతులు పైకి ఎత్తాను. నాకేమో ఒక చేతులు మైక్ ఉంది కాబట్టి ఒక చెయ్యి ఎత్తుతున్నా. మీకేమైంది? మీకు చేతులు ఏం మైకులు లేవుగా? 2 చేతులు పైకి ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! ఎంత గొప్ప సాక్షి సమూహము అని ఆయన తెలియజేస్తున్నారు. ఎక్కడున్నారు ఈ సాక్షి సమూహం అంటే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆ సాక్షులు మనకు కనబడుతూ ఉంటారు. చాలామంది పేర్లు అక్కడ ప్రస్తావించాడు ఆయన, హేబేలు దగ్గర నుండి హతసాక్షుల వరకు. అయితే దేవుని బిడ్డల కొందరి పేర్లు ప్రస్తావించకపోయినప్పటికీ కూడా అసంఖ్యాకమైనటువంటి పరిశుద్ధులు, విశ్వాసులు, భక్తులు ఆ 11వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటారు. గొప్ప సాక్షి సమూహం అన్నమాట. సాక్షి సమూహం. దేవుడు మన జీవితంలో ఏదైనా ఒక మేలు చేసినప్పుడు సాక్ష్యం చెప్తామని నిలబడతాం కదా, అంటే ఏంటన్నమాట? సాక్షి అనమాట. సాక్షులు, ప్రభుకి సాక్షులు. ఈ 11వ అధ్యాయంలో గొప్ప సాక్షి సమూహమే ఉంది. ఒకరు ఇద్దరు కాదండి. దేవుని బట్టి ఎంతోమంది పరిశుద్ధులైన వారు, విశ్వాసులైన వారు, భక్తులైన వారు వారి యొక్క విశ్వాసమును గూర్చి, వారి భక్తిని గూర్చి ఈ 11వ అధ్యాయంలో భక్తుడు ప్రస్తావిస్తూ వచ్చాడు. దేవుని బిడ్డలారు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నారు గనుక మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో మనం పరుగెత్తాలి అని ఇక్కడ హెచ్చరిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, సులువుగా చిక్కులు పెట్టు పాపము ప్రతి భారమును మనం ఏం చేయాలంట? విడిచిపెట్టాలంట. ప్రభుని ఎరిగిన బిడ్డలమైన మనం రక్షణకు పొందక మునిపే, మారు మనసుకు పొందక మునిపే ఏం చేస్తాము? ప్రభు సన్నిధిలో మన పాపాల కొరకు ప్రభు దగ్గర క్షమాపణ వేడుకుంటూ ఉంటాం కదండి. బాప్తిసం పొందకముందు మనం చేసేది ఏంటి? మనం చేసిన పాపాలన్నీ కూడా యేసయ్య దగ్గర ఒప్పుకుంటాము. ఒప్పుకొని క్షమాపణ పొందుకున్న తర్వాత ఒక నిశ్చయిత తీసుకుంటాం. నా పాపాలన్నీ యేసయ్య దగ్గర ఒప్పుకున్నాను, ప్రభు నా పాపాలు క్షమించాడు, కాబట్టి ఈ రోజున నేను పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించడానికి ప్రభు ఇచ్చినటువంటి హెచ్చరికను బట్టి ఆజ్ఞ ప్రకారంగా బాప్తిస్మము రక్షణానుభవంలోనికి నేను నడిపించబడతానని ఒక తీర్మానం చేసుకొని బాప్తిస్మం తీసుకుంటూ ఉంటాం. అయితే దేవుని బిడ్డలకి బాప్తిస్మం తీసుకున్న తర్వాత, రక్షణలో పొందిన తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత వీళ్ళ మారు మనసు పొందారు, రక్షించబడ్డారు, ఇక వీళ్ళ జోలికి వెళ్ళకూడదని అపవాది ఏమన్నా మనకు దూరంగా ఉంటాడా? ఉండడు కదా. వాడు ఏం చేస్తాడంటే మనల్ని ఏదో ఒక రీతిగా మనల్ని శోధించి, మనల్ని దేవుని బిడ్డలారా దురాశలకు గురి చేసి, మనల్ని పడగొట్టడానికి, చెడగొట్టడానికి, ప్రభువుకు దూరంగా చేయడానికి వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అపవాది ఎవరికి దగ్గరగా ఉంటాడో తెలుసా? చాలాసార్లు లోకంలో జీవించే వారికి, పాపం చేసేవారికి దగ్గరగా ఉంటారనుకుంటాం, కానీ విశ్వాసులకు బాగా దగ్గరగా ఉంటాడు.
ఎందుకంటే లోకంలో జీవించేవారు పాపంలో బ్రతికే వారిని పడగొట్టడం చెడగొట్టడం ఇంకా వాడు చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఆల్రెడీ వారు పడిపోయి ఉన్నారు, చెడిపోయి ఉన్నారు, లోకంలో పాపంలో చీకట్లో బ్రతుకుతున్నారు కనుక వారిని గురించి ప్రత్యేకమైన సమయం కేటాయించవలసిన అవసరం అపవాదికి లేదన్నమాట. అందుకనే వాడు ఎవరైతే రక్షించబడి ఆసక్తి కలిగిన వారుగా, ప్రభువును ప్రేమించేవారుగా, ప్రభు కొరకు సాక్షులుగా జీవించడానికి తీర్మానం చేసుకుంటారో, ప్రభు మార్గంలో నడుచుకుంటారో, ఆయన్ను వెంబడించేవారుగా ఉంటారో, దేవుని బిడ్డలారా వారిని వెంటాడుతూ ఉంటాడు. ఎలా వెంటాడుతాడో తెలుసా? గర్జించు సింహము వలే వెంటాడతాడంట. గర్జించు సింహం అంట. సింహం ఎప్పుడు గర్జిస్తుందో తెలుసా? తనకి ఆకలి బాగా అయినప్పుడు గర్జిస్తుందంట. అప్పటి వరకు మౌనంగానే ఉంటుంది. ఎప్పుడైతే సింహం గర్జించిందో ఆ అడవిలో ఉన్నటువంటి ఆ చిన్న చిన్న జీవులన్నీ కూడా పరుగులు ఎత్తిపోతాయంట, పరిగెత్తుతాయి. ఎందుకని? అమ్మో అది అరిసిందంటే ఈరోజు దానికి ఏదో ఒకటి ఆహారం అయిపోవాలి, కాబట్టి మనం దొరకకుండా పారిపోవాలి, తప్పించుకోవాలి అన్నట్లుగా జీవులన్నీ కూడా, జంతువులన్నీ కూడా అటు ఇటు పరుగులు ఎత్తుతూ ఉంటాయి. ఎక్కడైనా ఒక చోట దాక్కొని ఉంటే అవి క్షేమంగానే ఉంటాయి, కానీ పరిగెత్తుకుంటా అటు పరిగెత్తి చివరికి దాని దగ్గరికే వస్తాయంట. దగ్గరకు వస్తే ఏం చేస్తూ ఉంటుంది? సులువుగా వాటిని పట్టుకొని ఆకలి తీర్చుకుంటూ ఉంటుంది. గర్జించు సింహం అంటే ఆ రీతిగా అపవాది కూడా ఏం చేస్తున్నాడంటే గర్జించు సింహములాగా ఎవరిని మృంగుదనా అని వాడు వెదకుచూ తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ఎవరైతే అపవాదికి చోటిస్తారో తమ మాటల్లోనో, చూపుల్లోనో, ప్రవర్తనలోనో, నడవడికలోనో, దేవుని బిడ్డలారా ఎవరైనా ఒక చిన్న అవకాశం ఇచ్చినట్లయితే వారిని వాడు ఆ యొక్క అవకాశాన్ని ఆసరాగా చేసుకొని పట్టేసుకుంటాడు, పడగొట్టేస్తాడు, చెడగొడతాడు, బాధకు గురి చేస్తాడు. వారి ద్వారా కుటుంబానికి నష్టాన్ని, సంఘానికి, సమాజానికి నష్టాన్ని కలిగించేవాడుగా ఉంటాడు అపవాది. అందుకనే దేవుని బిడ్డలారా మనం మెలకువగా ఉండి ప్రార్థన చేసేవారంగా ఉండాలి అని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అనేక మంది భక్తులైన వారు దేవుని బిడ్డలారా చిన్న చిన్న విషయాల్లోనే వారు పొరపాటు కాదు అనుకొని కూడా పొరపాటు చేసి ఎంతో కష్టానికి, నష్టానికి వారు గురైన వారు మనకు కనబడుతూ ఉంటారు. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు దేవుని బిడ్డలారా మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, చాలామంది భక్తుల పేర్లు అక్కడ ప్రస్తావించబడ్డాయి. దావీదు పేరు కూడా అక్కడ మనం చూస్తాము. దావీదు చేసినటువంటి తప్పేంటి, లేక ఆయనలో ఉన్నటువంటి లోటు ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే వెంటనే మనకు గుర్తొచ్చేది ఏంటంటే బెత్షెబాతో తాను చేసినటువంటి పాపం మనకి గుర్తొస్తూ ఉంటుంది. అది మాత్రమే మనందరికీ తెలిసింది. కానీ దేవుని వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా చదివితే నిజంగా ఆయన జీవితంలో మరి ఒక పాపాన్ని చేసి, పాపం అంటే ఏదో వ్యభిచారమో లేకపోతే ఏదో వేరే రీతిలుగా కాదు, కానీ దేవునికి అయిష్టమైన కార్యాన్ని చేసి భయంకరమైనటువంటి శిక్షను తన ప్రజలకు అతడు తీసుకొని వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. ఎంత భయంకరమైన శిక్ష అంటే ఆయన చేసినటువంటి చిన్న పొరపాటును బట్టి దేవుని బిడ్డలారా దేవుని ప్రజలలో 70,000 మంది ఒక్క రోజులోనే చచ్చిపోయినారంట. హల్లెలూయా చెప్పొద్దులే అంటే చచ్చినందుకు కూడా హల్లెలూయా చెబుతారేంటి? ఎంతమంది అమ్మా? ఒక చిన్న పొరపాటు ఎంత భయంకరమైన నష్టానికి దారితీసింది. 70,000 మంది అంటే మన ఊరిలో వాళ్ళందరినీ కలిపిన మొత్తం 7,000-8,000 మంది ఉండరు. ఆశా వర్కర్లు ఉన్నారుగా, మీకు తెలుసు అనుకుంటా. మన ఊరు జనాభా ఎంత అమ్మాయి? 7,000 ఉంటారు. అంటే ఒక 7,000 మంది అంటే మన ఊరిలో ఉండేవాళ్ళు కాదు, ఈ చుట్టుపక్కల ఉండే ఆ ఊర్లన్నీ కలుపుకుంటే ఒక మైలవరం మండలం అంతా కలిపితే ఒక 70,000 మంది ఉంటారేమో. మన మండలం మొత్తం కలిపిన అంత మందిని కలిపినా ఉండరేమో 70,000 మంది. 70,000 మందిని ఒక్క రోజులో కొన్ని గంటల వ్యవధిలో వారందరూ చచ్చిపోయినారు. పిట్టలు రాలిపోయినట్లుగా రాలిపోయినారు. వారు చేసిన పాపం ఏంటంటే ఏమీ లేదు. దావీదు చేసినటువంటి ఒక చిన్న పొరపాటును బట్టి వారందరూ కూడా ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉంటాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయంలో మనం చదువుకుంటే
ఆ సంఘటన గురించి మనం చదవగలం. ఏమిటి దావీదు చేసినటువంటి పొరపాటు అంటే, తన మనస్సులోనట అపవాది ఒక ప్రేరేపణ కలుగజేశాడట. నీవు పోయి 24వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేళ్ల మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యోధా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియజేయగలందులకై దాను మొదలుకొని బేర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రములలో నీవు సంచారము చేసి వారిని లెక్కించుమని ఆజ్ఞ ఇయ్యగా, యోవాబు జనుల సంఖ్య ఎంత ఉన్నను నా ఏలినవాడవును రాజువునకు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని నూరంతరులు ఎక్కువగా చేయను గాక. ఏలినవాడవును రాజువునకు నీకు ఈ కోరిక ఏల పుట్టినను అయినను రాజు యోవాబునకును సైన్యాధిపతులకును గట్టిగా ఆజ్ఞ ఇచ్చిండుట చేత యోవాబును సైన్యాధిపతులను ఇశ్రాయేలీయుల సంఖ్య చూచుటకై రాజసముఖము నుండి వారు బయలు వెళ్ళారట. దావీదు చేసిన పొరపాటు ఏంటంటే, తన రాజ్యంలో ఎంతమంది ఉన్నారు అనేది జనసంఖ్య చేయాలి అనే ఆలోచన ఆయనకు కలిగిందంట. సహజంగా ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా ఏం జరుగుతూ ఉంటుంది, ఇంతకుముందు 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీస్తూ ఉండేవారు. అంటే ఏంటనమాట, ఈ దేశంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు, జనాభా ఉన్నారు అనేది జనాభా లెక్కలు రాసుకోవడానికి వస్తారు కదా. ఇప్పుడు ఆ రీతిగా లెక్కలు రాస్తున్నారు కనుక ఇప్పుడు మనం చెప్తున్నాం, మన భారతదేశం ఇప్పుడు ఎంతమంది ఉన్నారంట, 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు మన భారతదేశంలో. ప్రపంచంలోనే అతిపెద్ద మరి జనాభా కలిగినటువంటి దేశంగా, 2వ దేశంగా ఇది మన దేశం పరిగణించబడుతుంది. త్వరలోనే చైనాను కూడా అధిగమించేస్తామేమో. మొదటి స్థానంలో చైనా ఉంది, దాని తర్వాత ఇప్పుడు మన భారతదేశం ఉంది. చైనాలో జనాల సంఖ్య తగ్గిపోయిందంట, ఇప్పుడు భారతదేశంలో పెరిగిపోతూ ఉంది. చూస్తా ఉండగానే 100 కోట్ల నుంచి 140 కోట్లకి వెళ్ళిపోయింది. రాబోయే దినాల్లో ఇంకా ఎంత మరి ముందుకు వెళుతుందో చెప్పడానికి వీల్లేదు. మొదటి స్థానంలోనికి వెళ్ళిపోతుందని చెప్తూ ఉంటారు. సహజంగా గవర్నమెంట్ వారు ఏం చేస్తారంటే జనాభా లెక్కలు రాస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో కులగణన కూడా చేయాలి అనే ఒక మరి డిమాండ్ వస్తూ ఉంది. అంటే ఏ కులంలో ఎంతమంది ఉన్నారనే దాన్ని బట్టి రిజర్వేషన్స్ వారికి ఇవ్వాలి, ప్రాతినిధ్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో కులగణన కూడా చేయమని మరి కొంతమంది డిమాండ్ చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. చదువుకునే వాళ్ళకి అర్థమవుతుంది దేవుని బిడ్డలారా. సహజంగా అదేమీ పెద్ద తప్పని మనకు అనిపించదు. ఏ రాజ్యంలో అయితే ఎంతమంది ప్రజలు ఉన్నారో ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు లేకపోతే నాయకుడు మరి లెక్కించుకోవడం తప్పేం కాదు. అలాగే దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో దేవుడే ఇశ్రాయేలీయుల గోత్రములో ఉన్న వారిని లెక్కించమని ఆయన చెప్పిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు చెప్పకుండా ఈ పనికి పూనుకున్నాడు దావీదు గొప్ప భక్తుడు, మనందరికీ తెలిసిందే కదా. దినమునకు 7 మార్లు ప్రభువును స్తుతించువాడు మాత్రమే కాకుండా గర్భవాసిని అయినది మొదలుకొని దేవుణ్ణి ఆశ్రయించిన వ్యక్తిగా బ్రతికిన వాడే కాకుండా, దేవుని బిడ్డలారా, తన జీవితమంతా కూడా దేవుని చిత్తానికి విధేయుడై జీవించినటువంటి గొప్ప భక్తుడు దావీదు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. గొప్ప ప్రార్థనాపరుడే కాదు, దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించేవాడు, దేవుని మార్గములను అనుసరించేవాడు, ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆయన ముందుకు వెళుతూ ఉండేవాడు. ఎవరైనా తన దేశం మీదకి యుద్ధానికి వచ్చినా ఆయన పరిపాలించిన కాలంలో దేవుని ముందు అడిగేవాడు, విచారణ చేసేవాడు దేవుని దగ్గర. అయ్యా, పలానా వారు నా మీద యుద్ధానికి వచ్చారు, నేను యుద్ధం చేయడానికి వెళ్ళనా, వెళితే నీవు నాకు విజయాన్ని ఇస్తావా లేదా అని కనుక్కొని ప్రవక్తల ద్వారా విచారణ చేసి దేవుని చిత్తాన్ని తెలుసుకొని ముందుకెళ్ళేవాడు. ప్రవక్తలు ఏది చెబితే అదే దేవుడు వారి ద్వారా తన చిత్తాన్ని తెలియజేస్తూ ఉండేవాడు. కాబట్టి యుద్ధానికి వెళ్ళమంటే వెళ్ళేవాడు అంతే, వద్దు ఆగమంటే ఆగిపోయేవాడు అంతే. దేవుడు ఏది చెబితే అదే చేసేవాడు. అట్లాంటి వాడు ప్రతి విషయంలో కూడా దేవుని బిడలారా దేవుని చిత్తము తెలుసుకొని ముందుకు వెళ్ళే అనుభవం కలిగినటువంటి దావీదు ఈ జనసంఖ్య చేయాలనే ఆలోచన ప్రేరేపణ తనకు కలిగినప్పుడు అది దేవుని చిత్తమా కాదా అని తెలుసుకోవాలా, దేవుని ప్రేరేపణ కాదని తెలుసుకోవాలా.
తెలుసుకోకుండా తన మనసులో పుట్టినటువంటి ఆ యొక్క ఆలోచన బట్టి అతడు తనకున్న ఆ యొక్క సైన్యాధిపతులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ప్రత్యేకంగా యోవాబు అలాగే అతనితో ఉన్నటువంటి అధిపతులకు ఆజ్ఞయిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులలోనూ యోధా గోత్రములోనూ ఎంతమంది జనసంఖ్య ఉన్నారో వారందరినీ కూడా లెక్క పెట్టమన్నాడు. 20 సంవత్సరాలు మొదలుకొని పైప్రాయము కలిగిన వారందరినీ కూడా లెక్క పెట్టమన్నప్పుడు అంతకుముందు ఎప్పుడు కూడా లేదు. అది దేవుడు తన ప్రజలను దేవుని బిడ్డలారా లెక్కించినటువంటి సందర్భం ఎక్కడ కనపడదు మనకి. అందును బట్టి యోవాబు ఆలోచించి దానిని చేయడానికి అతడు ముందుకు వెళ్ళలేకపోయినాడు. రాజా, ఇది మనకు అవసరం లేదు కదా, ఎందుకు అటువంటి ప్రయత్నం చేయడం అన్నట్లుగా యోవాబు నివారింప చూసినప్పటికీ కూడా ఆయనేమో రాజుగారు, ఆయన దగ్గర పనిచేసే మంత్రి. ఈయన పైన ఆయన ఏ అధికారం చెప్తే అధికారి చెప్పినప్పుడు కిందోళ్ళు చేయాల్సిందే కదా. రాజుగారు చెప్పినప్పుడు సైన్యాధిపతి కాదనడానికి ఏముంటుంది? తనకు ఇష్టం లేకపోయినా తన క్రింద ఉన్నటువంటి అధికారులకు ఆజ్ఞాపించి ఆ జనాభా సంఖ్య అంతటినీ లెక్కబెట్టేశారు. లెక్కబెట్టేస్తే 9వ వచనంలో ఉంటుంది, ఇశ్రాయేలు వారిలో కత్తి దూయగల 8 లక్షల మంది, యోధా వారిలో 5 లక్షల మంది లెక్కలోనికి వచ్చారట. ఆ తరువాత లెక్క తెలుసుకున్న తర్వాత అప్పుడు మొదలైందంట ఆందోళన. 10వ వచనంలో మనం చదువుకుంటే అప్పుడు ఆలోచించడం ప్రారంభించాడు. జనసంఖ్య చూసిన కొన్నిసార్లు దేవుని బిడ్డలారా మనం ఏదైనా కార్యక్రమం చేయడానికి ముందు పరిగెత్తుతాం ఆలోచన లేకుండా. అది దేవుని చిత్తమా కాదని తెలుసుకోకుండా తొందరపడిపోతాం. తర్వాత ఆలోచన చేస్తాం. చేయాల్సిందంతా చేసి ఆలోచన చేసి ప్రయోజనం ఏముంటుందో చెప్పండి? ఏ పనైనా మనం చేసేటప్పుడు ఏం చేయాలా? ముందుగానే ఆలోచన చేసుకోవాలా. అది మనం చేసే పని సరి అయిందేనా కాదా, అది మేలైందా కాదా, అది మనకు క్షేమకరమైందా కాదా అని మనం ముందు ఆలోచన చేయాలి. ఎవడైనా ముందు పని చేసి తర్వాత ఆలోచన చేస్తాడా? ఎవడు చేయడానికి అట్లా చేశాడంటే వాడు తెలివిహీనుడు, బుద్ధిహీనుడు అని మనం చెప్పుకోవచ్చు. ఏదైనా మనం చేసేటప్పుడు ముందుగా ఆలోచిస్తాం. కొంచెం ముందు జరగండి, ఎందుకంటే ఒకసారి ఈరోజు అందరం కూడా ఆరాధనలో ఏకీభవిస్తాం కనుక కొంచెం మందిరం ఇరుగ్గా ఉంటుంది. కొంచెం జరగండి, ముందుకు జరగండి. కాబట్టి ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఏం చేయాలంట? ముందు వెనక ఆలోచించాలి అంటారు. కొంతమంది కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తాం? ముందు వెనక ఆలోచించకుండా ఏది పడితే చేసి పడేస్తాం. ఆ తర్వాత మనం పడే తిప్పలు అన్నీ కానే కాదు. మహిళా మండలి లోన్ వచ్చేస్తుందంటే ఒక్కొక్కళ్ళకి 2 లక్షలు ఇస్తున్నారంటే అబ్బో 2 లక్షల మీదే ఉంటుంది. ఎప్పటి నుంచో గోడ ఆన్ చేసే టీవీ కొనాలని, లేకపోతే ఒక గొలుసు కొనుక్కోవాలని ఇవన్నీ ఉంటాయి. ఆ 2 లక్షలు ఇస్తారంట ఈసారి అని చెప్పగానే దేవుని బిడ్డ చక ఎప్పుడైపోద్దా తొందరగా, ఎప్పుడు వస్తాయా 2 లక్షల చేతులు కానీ ఉరుకులు పెడతా ఉంటారు. నిద్రపోనీరు ఆ గ్రూపులో. చివరికి తీసుకున్న తర్వాత నెలకింత కట్టాలి అని చెప్పినప్పుడు ఆ రోజులు దగ్గర పడతా ఉంటే గుండె దడ మొదలవుతూ ఉంటుంది. ఏమవుద్ది? ఇళ్ళమ్మడి తిరగడం మొదలు పెడతారు. వాళ్ళు కూడా ఆల్రెడీ కట్టాల్సిన వాళ్ళే. ఎవరి తిప్పలు వాళ్ళు పడతా ఉంటే నువ్వు పోయి నీకేడ తీసుకొచ్చి కడతారు వాళ్ళు. ఈ మధ్య ఏదో కొంచెం లోన్ తీసుకున్నారు, 2750 రూపాయలు కట్టాలంట ఒక్కొక్కడికి. 50 ఏళ్ళకి 2750 కడితే ఇక 1,00,000 రూపాయలు తీసుకుంటే ఎంత కట్టాలి? 2 లక్షలు తీసుకుంటే ఎంత కట్టాలి? ఎంత? దగ్గరగా 10,000 పైనే నెలలో, ఒక నెలలో. నువ్వేమనుకుంటావంటే మిరపకాయ కోతలకు వెళ్తున్నారు, రోజుకు 400 వస్తున్నాయి, 500 వస్తున్నాయి అంట. ఎన్ని రోజులు ఉంటాయి మిరపకాయ కోతలు? పత్తి తీతకి వెళ్తున్నాను, రోజుకి 50 కిలోలు తెస్తున్నాను, 60 కిలోలు 70 కిలోలు తెస్తున్నాను, 700 800 వస్తున్నాయి. ఏముందలే వారం రోజులు కనుక గట్టిగా తీస్తే సరిపోతాయి కట్టడానికి అనుకుంటాం. ఎన్ని రోజులు ఉంటుంది పత్తి తీత? ఎన్ని రోజులు ఉంటుంది? మగతాకి పోయి వేసే నాట్లు ఎన్ని రోజులు ఉంటాయి? కోతలు ఎన్ని రోజులు ఉంటాయి? ఎన్ని రోజులు ఉంటాయి? 1 నెల 2 నెలలు సాగుతుంది కదా. ఏ సీజన్ అయినా నాట్లు వేసినా 1 నెల రోజులు సాగుతాయి అనుకోండి. కలుపులు తీయడానికి అది 1 నెల రోజులు సాగుతాయి అనుకోండి. కోతలు 1 నెల రోజులు జరుగుతుంది. అసలు ఇప్పుడు కోతలకి ఎవడు పిలుస్తున్నాడు? అయిపోయింది. కొడవళ్ళన్నీ తుప్పు పట్టిపోతున్నాయి, కుప్ప కొట్టేది లేదు. ఇప్పుడు రాబోయే దినాల్లో పనులు కూడా ఏమి ఉండవు. అర్థమవుతుందా? ఇక ఏమన్నా పనులు చేస్తే ఇళ్లలో పనులు చేసుకోవడమే తప్ప పొలాల్లో పనులు ఎవరికి దొరకవు. అన్ని యంత్రాలు వచ్చేస్తున్నాయి కదా. కాబట్టి ఆ ఒక రోజు 1 నెలలో కట్టడానికి బాగానే ఉంటుంది, కట్టేస్తావు. మరి తర్వాత మిగిలిన నెలలంతా సంవత్సరం పాటు కట్టాలా?
ఎంత తెప్పలపడతారో. ఆలోచన లేకుండా తీసుకొని దేవుని బిడ్డలారా అప్పుడు ఆందోళనకు గురయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు, ఆలోచన లేకుండా చేసే పనులు. మనమైనా దేవుని బిడ్డలారా ఏదైనా ఒక పని చేసేటప్పుడు వెనక ముందు ఆలోచన చేసుకొని చేయాలా. అప్పు చేస్తున్నావు అనుకో, తీర్చగలమా లేదనేది కూడా ఆలోచన చేయాలా. దానికి వెసులుబాటు ఉందా లేదనేది ఆలోచన చేయాలా. ఒకవేళ ఇల్లు కట్టడానికి ప్రారంభించామనుకో, దాని దగ్గర సరిపోయిన డబ్బు మనకు ఉందా లేదా, ఏ రీతిగా దాన్ని మనం సంపూర్తి చేయగలం అనేది ముందే లెక్క చూసుకోవాలంట. దేవుని వాక్యంలో కూడా ప్రభు చెప్పారు, ఎవడైనా ఒకడు గోపురాన్ని కట్టడానికి ఒకవేళ ఆలోచిస్తే దానికి సంబంధించినటువంటి ద్రవ్యం తన దగ్గర ఉందా లేదా అనేది ముందుగా చూసుకోడా. కొంతమంది ఏమి లేకపోయినా అప్పుల కోసం ఉరుకులు పెడతా ఉంటారు. ఎక్కడ దొరుకుతారు, ఎవరిస్తారు, ఎంతని ఇస్తారు. కాబట్టి దేవుని బిడ్డ అది ఎంతో అవివేకమైన పని. ఆ తర్వాత అప్పులోళ్ళు వచ్చి మీద పడినప్పుడు వాళ్ళకి తీర్చలేక, వాళ్ళకి గట్టలేక మొఖాలు చాటు వేయటం, అటు ఇటు పరుగులు ఎత్తడం, లేకపోతే వాళ్ళ దగ్గర పోయి వీళ్ళ దగ్గర పోవటం. పాపం ఇవ్వాలనే ఉంటారు, ఎగ్గొట్టే బ్యాచ్ ఏం కాదులే, కానీ ఇవ్వాలనే ఉంటుంది. కానీ ఈయటానికి జేబులు లేవుగా చేతిలో, ఏం చేస్తారు మరి? ఇవ్వాలనే మనసు ఉంటుంది, యథార్థ పొరలే, న్యాయం నీతి పొరలే, కానీ డబ్బులు లేవు. డబ్బులు లేనప్పుడు ఏం చేస్తారు? ఏదో ఒకటే తప్పించుకొని పోతూ ఉంటారు. తెలిసిందే. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను అంటే, ముందు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ముందు ఆలోచన చేయాలి, తర్వాత పని చేయాలా. ముందు ఆలోచన లేకుండా పని చేసి తర్వాత దేవుని బిడ్డలారా దిక్కులు చూస్తే ఉపయోగమేమి ఉండదు. ఇక్కడ దావీదు చేసిన పని ఏంటంటే, ఆ జనసంఖ్య చేయడం అనేది అది దేవుని చిత్తమా కాదా అనేది ముందు ఆలోచన చేయాల. తన మనసులో ఆ ఆలోచన పుట్టింది, గబగబా లెక్క పెట్టేశాడు ఆజ్ఞని ఇచ్చేసి. ఆ తర్వాత ఆలోచన చేస్తున్నాడంట. ఆలోచన చేస్తూ ఏమంటున్నాడు? 10వ వచనం ఉంటుంది, జనసంఖ్య చూచినందుకై దావీదు మనసు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దానిని చేసి తిని, యెహోవా కరుణయుంచి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేస్తూ ఉన్నాడు. అప్పుడు అనిపించిందంట చేసిన తర్వాత, అమ్మో నేను తప్పు చేశాను అని, నేను చేయకూడని పని చేశాను అని, తొందరపడ్డాను అని. దేవుని బిడ్డలారా అప్పుడు ఆయన మనసు కొట్టుకులాడుతుందంట. ఎంత భయంకరమైన పనికి నేను పూనుకున్నాను దేవుని చిత్తానికి తెలుసుకోకుండా అని. అప్పుడు తెలుసుకున్నాడు. తర్వాత తన తప్పును కూడా దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకున్న శిక్ష మాత్రం తప్పించుకోలేకపోయినాడు. గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు మనం తప్పు చేసి ఒప్పేసుకున్నాం, ఇక నాకు శిక్ష రాదనుకుంటాం. కానీ దేవుని బిడ్డలారా మనం చేసిన తప్పునకు తప్పకుండా శిక్ష అనేది మనం అనుభవించాల్సి ఉంటుంది. అది మాట ద్వారా అయినా, చూపు ద్వారా అయినా, ప్రవర్తన ద్వారా. నీ క్రియల ఫలము నీవు అనుభవించేటట్లుగా చేస్తాను అన్నాడు. ఊరికినే పోదు, మనం మర్చిపోతాం, చేసి మర్చిపోతాం, అని మర్చిపోతాం, ఆలోచించి మర్చిపోతాం. కానీ దేవుడు మాత్రం వదిలిపెట్టాడు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. నీ మాటలను బట్టి ప్రతిఫలం ఇస్తాడు, నీ క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తాడు, నీ హృదయాలోచనలను బట్టి కూడా నీకు ప్రతిఫలం ఇస్తాడు. తప్పు చేయకపోయినా ఆ తప్పుడు ఆలోచన కనుక నీకు వచ్చిందంటే దాన్ని బట్టి కూడా నువ్వు ప్రతిఫలం పొందాల్సి ఉంటుంది. ఇక్కడ దావీదు జనులను సంఖ్య లెక్కించినందుకు తన హృదయం కొట్టుకుందంట, పశ్చాత్తాపపడ్డాడు. అయ్యో నేను అవివేకుండా అయిపోయాను, దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపం చేశాను అని పశ్చాత్తాపపడ్డాడు ప్రభు దగ్గర. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? ముందు వెనక ఆలోచన చేయకుండా గబగబా నువ్వు చేయాలనుకున్నది చేసి కూర్చున్నావు, ఇప్పుడేమో పశ్చాత్తాపడుతున్నావు, బాధపడుతున్నావు. నువ్వు బాధపడటం, నువ్వు చేసింది తప్పు అని తెలుసుకోవడం మంచిదే, కానీ అయినా నిన్ను వదిలేది లేదు. ఇదిగో 3 విషయాలు నీ ఎదుట నేను పెడతా ఉన్నాను. ఒకటేంటో తెలుసా? 7 సంవత్సరములు నీ దేశమందు క్షామము కలుగుటకు ఒప్పుకుందువా? రెండవది, నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోవటకు ఒప్పుకుందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకుందువా? ఇప్పుడు ఆలోచన చేసి నాకు చెప్పమంటున్నాడు దేవుడు. తన ప్రవక్త అయినటువంటి
దేవుని బిడ్డలారా, గాదును అక్కడ దావీదు దగ్గరకు దేవుడు పంపిస్తున్నాడు. పంపించి 3 విషయాలు చెప్తున్నాడు. ఒకటేంటి, నీ దేశంలో 7 సంవత్సరాలు కరువు వస్తుంది. కరువు పంపించమంటావా నువ్వు చేసిన తప్పున గురించి? లేదంటే 3 నెలలు శత్రువులు నీ మీదకి వచ్చి నిన్ను తరుముతూ ఉండగా నీ సహాయము నీకు నాకు సహాయమేమి ఉండదు, ఇక నువ్వు పారిపోవడమే. నీ దేశం వదిలిపెట్టి నీ రాజ్యం వదిలిపెట్టి అడవులంబడి ఇంతకుముందు సౌలు తరిమినప్పుడు ఎట్లా పారిపోయినావు అట్లా పారిపోవాలి. 3 నెలలు, 1 రోజు కాదు 2 రోజులు కాదు. అట్లా ఒప్పుకుంటావా? ఆ శిక్ష కావాలా? లేదంటే 3 రోజులు నీ దేశం మీదకి దేవుడు తెగులు పంపిస్తానంటున్నాడు. ఈ 3 ఏది కావాలో కోరుకోమన్నాడు. ఏది కోరుకోవాలా? ఏదన్నా ఒక్కటైనా మంచిది ఉందంటారా? ఏమ్మా, 7 సంవత్సరాలు కరువు అంటే మాటలా? 1 సంవత్సరం కనుక వర్షాభావ పరిస్థితులు ఏర్పడి వర్షాలు సరిగా కురవకపోతే ఎంత ఆందోళన చెందుతామో మనందరికీ తెలిసిందే కదండి. పంటలు వేయకపోతే, పొలాల్లో పైర్లు లేకపోతే దేవుని పడ ఎంత తల్లడిల్లిపోతామో మనందరికీ తెలుసు. 1 సంవత్సరం అయితే, 2 సంవత్సరాలు అయితే ఇంకా బాధ, ఇంకా 3, 4, 5 సంవత్సరాలంటే ఇంకా తట్టుకోలేం. కరువు పరిస్థితులు వినడానికి సామాన్యంగానే కనబడతాయి, కానీ చాలా భయంకరమైన పరిస్థితులు అండి దేవుని బిడ్డలారా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే ఈ కరువు పరిస్థితులు కలిగినప్పుడు తమ కడుపున పుట్టిన బిడ్డలను కూడా వండుకొని తిన్న ఆ పరిస్థితులు దేవుని వాక్యంలో మనం చదువుతాం. ఎవరైనా బిడ్డలను చంపుకొని వండుకొని తింటారా? కానీ కొన్నిసార్లు అలాంటి దుర్భరమైన పరిస్థితులు కరువు వల్ల సంభవించాయని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఆహారం దొరకనప్పుడు, తినడానికి అన్నీ ఉంటే ఇది నాకు వద్దు ఇది కావాలని మనం తీసుకుంటాం కదా. ఇంట్లో పచ్చళ్ళు ఉంటాయి, పెరుగు ఉంటుంది, కారం ఉంటుంది, అవి ఉంటాయి ఇవి ఉంటాయి అంటే మనం సెలెక్ట్ చేసుకుంటాం. నాకు ఆ కూర కావాలి, నాకు ఈ చారు కావాలి, నాకు ఈ పచ్చడి కావాలి అని. అసలు ఏమి లేకపోతే పచ్చి పులుసు అయినా ఆకలితో బాధపడుతుంటే ఆసరాగా తినేసేస్తాం కదా, ఆవురావురమంట. ఇంట్లో ఏమి లేవు చేసుకోవడానికి, కూరగాయలు తెచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు అనుకోండి, మామిడికాయ పచ్చడి నిలవబెట్టింది ఉంది, అదైనా వేసుకొని తింటామా లేదా? మరి చేసినప్పుడేమో 4-5 కూరలు ఉంటే అప్పుడేమో నాకు ఈ కూర వద్దు, ఈ కూర బాగుంటుంది, ఈ చారు కావాలి, ఈ పచ్చడి కావాలని ఎదుర్కొంటాం. కానీ లేనప్పుడు ఏం చేస్తాం? ఏది ఉంటే అది తీసుకోవడం అంతే. లేనప్పుడు పరిస్థితి ఏది ఉంటే దాన్ని తీసేసుకొని తినేస్తాం కదా. ఉంటే మనకు అది వద్దు ఇది వద్దు అని చెప్తాం. కరువు వచ్చిన పరిస్థితుల్లో మనం అనుకున్న కూరలన్నీ చేసుకోవడానికి కుదురుద్దా? కుదరదుగా. దేవుని బిడ్డలారా, భయంకరమైన కరువు, దేశంలో క్షామము కలుగుతూ ఉంటుంది, ఆహారం దొరకని పరిస్థితులు. ఉదయం కూడా నేను జ్ఞాపకం చేశాను. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి పాలస్తీనులకు యుద్ధం జరుగుతుంది. గాజా మీద కొన్ని నెలలుగా ఇజ్రాయెల్ వారు దాడి చేస్తూ ఉన్నారు. వారికి ఇతర దేశాల నుండి వచ్చేటటువంటి ఆహార పదార్థాలని, నిత్యావసర వస్తువులను కూడా వెళ్లకుండా ఇజ్రాయెల్ దేశం వారు ఆపు చేసేసారు. దాన్ని బట్టి ఎంత భయంకరమైన కరువు అక్కడ జరుగుతుంది అంటే, నిన్న మొన్న పేపర్లో నేను చదివాను, గడ్డి మొక్కల్ని తెచ్చుకొని ఉడకబెట్టుకొని తింటున్నారంట. ఎంత భయంకరమైన దుర్భరమైన పరిస్థితులు. ఎప్పుడో బైబిల్ కాలంలో జరిగినాయి అని మనం అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు అవి. ఇప్పుడు గాజాలో రియల్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు. మీరు BBC న్యూస్ కనుక చూడగలిగితే మీకు ఆ వార్తలు అర్థమవుతాయి. ఏదో గడ్డి మొక్కలు లేకపోతే ఆ పిచ్చి మొక్కలు ఏయో ఒకటి ఏరుకొని ఆకులు అలమలో ఉడకబెట్టుకొని తిని కడుపు నింపుకుంటున్నారంటే అవి మాత్రమే కాదండి, ఈ జంతువులు విసర్జించేటటువంటి ఆ పెంటను కూడా వారు తెచ్చుకొని వాళ్ళు తింటున్నారంట. ఎంత భయం! అసలు వినడానికే మనకు ఒళ్ళు గగురు పొడుస్తుంది కదా. ఎప్పుడో కాదు, నేను కథ కాదు చెప్పేది. ఇప్పుడు గాజాలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మొన్నటి వరకు కూడా ఎంతో సౌఖ్యంగా బ్రతికినటువంటి వారు, అన్నపానాలకు ఇటువంటి కొదువలేనటువంటి వాళ్ళు, సమృద్ధి కలిగినటువంటి వారే, యుద్ధం జరుగుతూ ఉండగా దేవుని బిడ్డ ఎంత దుర్భరమైన పరిస్థితులు అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్నారో చెప్పడానికి వీల్లేదు. అంత భయంకరమైన పరిస్థితులు అక్కడ ఈరోజు నా చూస్తూ ఉంటాం. కరువు అంటే అంత తీవ్రంగా ఉంటాయి పరిస్థితులు. అర్థమవుతుంది ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే, కరువు అనేది ఎంత భయంకరమైందో దాన్ని బట్టి మనకు అర్థమవుద్ది. అన్నీ ఉన్నప్పుడు, అన్నీ చక్కగా కదిలినప్పుడు అసలు ఏది కొదువు లేనట్లుగా, అన్నీ ఉన్నాయి నాకు ఏం కొదువు లేదన్నట్లుగా కనపడుతుంది.
కొన్నిసార్లు పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతాయి, ఏమీ లేని పరిస్థితులు ఉంటాయి. అప్పుడు చెప్పి పడే బాధ అంతా ఇంత కాదు. మా నాన్నగారు బ్రతుకున్నప్పుడు ఆయన ఎక్స్ సర్వీస్ మెన్, మిలిటరీకి వెళ్ళి వచ్చాడు. మా చిన్నతనంలో అంటే 72, 73, 74 ఆ ప్రాంతాల్లో చరిత్ర చెబుతున్నా. మీలో బోళ్ళంతమంది పుట్టుండరు అప్పటికి. దాదాపుగా 50 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటనలు చెప్తున్నాను దేవుని బిడ్డలు. ఆ రోజుల్లో జొన్నబో తినేవాళ్ళు, లేకపోతే గంజి కాసుకొని తాగేవాళ్ళు, కొర్రలని ఇవని. కానీ ఆ రోజుల్లోనే మా నాన్నగారు బియ్యం మిల్లు దగ్గర పోయి బియ్యం తీసుకొస్తూ ఉండేవాడు. ఉరన్నం ఉండేవాళ్ళం, అంటే ఉరన్నం తినేవాళ్ళం అనమాట మేము అప్పుడు, మా నాన్నగారు చిన్నతనంలో. ఆ రోజుల్లో మా నాన్న ఉన్నప్పుడు నాగేశ్వరరావు గారి మిల్లు అని ఉండేది కోడూరులో. ఇప్పుడు కూడా అది నడుస్తుందో లేదో కానీ మిల్లు దగ్గరికి పోయి బియ్యం తీసుకొచ్చేవాడు ఆయన. మా అమ్మ ఉండేది. ప్రతిరోజు మైలవరం ఇటే నడిచి వెళ్ళేవాడంట, కూరగాయలు తీసుకొచ్చేవాడు. భోజనానికి ఏం లోటు లేదు, ఇబ్బంది లేకుండా జీవించేటువంటి దినాలు అవి. కానీ ఆయనకు అనారోగ్యం వచ్చి చనిపోయిన తర్వాత దేవుని పరిస్థితి అంతా తారుమారైపోయింది. దేవుని బిడ్డల ఎంత తారుమారైపోయిందంటే జొన్నన్నం కూడా దొరకనటువంటి పరిస్థితి. ఇక ఆ రోజుల్లో ఇక ఆయన లేడు, బియ్యం తెచ్చుకునే పరిస్థితి లేదు. ఆయన ఉంటేగా అప్పుడు ఇవ్వడానికి ఎవరైనా ముందుకు వచ్చేది. నాన్న చనిపోయిన తర్వాత వీళ్ళప్పుడు బియ్యమే పెద్ద దొరికేవి కాదు. అసలు వరన్నం వండుకుంటే అది పెద్ద స్కూల్లో పిల్లలు, అబ్బా ఈరోజు మాది వరబోవయ్యా అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఏదో పలావ్ వండిన రోజు కనుక ఇప్పుడు చెప్పుకుంటారు చూశారు, ఈరోజు మాది పలావ్ అని అట్లా చెప్పుకునేవాళ్ళు. అంత అంత కరువు పరిస్థితుల్లో ఉంటా ఉండేది. కానీ నాన్న చనిపోయిన తర్వాత పరిస్థితులు తారుమైపోయినాయి. జొన్నన్నమే, కూరలేవు. ఎవరైనా మజ్జిగ పోతే అందులో ఇప్పుడులాగే పాల కేంద్రాలు ఏం లేవు. మజ్జిగ కావాల్సిన వాళ్ళకి పోస్తూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో మజ్జిగ. లేకపోతే గోంగూర దొరికితే ఉడకబెట్టడమే, తాలింపు వేయడానికి నూనె కూడా ఉండదు, పచ్చడి, చింతపండు చారు, లేకపోతే పప్పు ఏదైనా దొరికితే పల్సటి పప్పు చారు అనమాట. ఏ కూరలో లేకపోతే ఉల్లిపాయలు ఉంటే దాంట్లో ఒక లోట నీళ్లు పోసి ఉల్లిపాయ చారు. ఎంత తారుమారైపోయిందో చెప్పడానికి వీల్లేదు. కొన్నిసార్లు దేవుని బిడ్డలారా భోజనం మా అమ్మ ఎవరన్నా దగ్గర కాసిన బియ్యం తీసుకొచ్చి వండుతూ ఉంటే ఏం జరిగేదో తెలుసా అండి? గంజి కోసం కూర్చున్న వాళ్ళం గ్లాసులు పట్టుకొని. ఎందుకని ఆకలి అనమాట. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే అంత దుర్భరమైన పరిస్థితులకు కరువు వచ్చినప్పుడు మనం దిగజారిపోతాం. ఎంత బాధ అనుభవించామో చెప్పడానికి వెళ్ళలేదు. కొంతమంది అంటున్నారంట, అయ్యగారు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమీ లేదు, ఇప్పుడేం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాడు, ఇప్పుడేమో తెగ సంపాదించి కార్ల మీద తిరుగుతున్నాడు. ఇవి కొన్నిసార్లు మీరు అనుకోవచ్చు, కానీ మేము ఇచ్చే సందాలు అనుకుంటున్నారేమో, కానీ మీరు ఇచ్చే సందాలు కాదు. అర్థమవుతుందా? ఆ దేవుని కృపను బట్టి మరి అమ్మగారికి ఉద్యోగం రాకముందంతా మేము ఇబ్బంది పడిన వాళ్ళమే మీకులాగే. దేవుని కృపను బట్టి ఆమెకు ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుడు మా ఆర్థిక పరిస్థితులను చక్కబరిచాడు. ఆమెకు వచ్చిన ఉద్యోగం వచ్చిన తర్వాతే మైలవరంలో ఇల్లు కట్టుకోవడం కానీ, ఆ తర్వాత ఇక్కడ స్థలం కొనటం కానివ్వండి, అక్కడ ఇల్లు కట్టుకోవడం కానివ్వండి. ఇప్పుడు కొంతమంది అనుకుంటారు ఇంత పెద్ద బిల్డింగ్ కట్టారు అయ్యగారు అనుకుంటారు, కానీ అది 60 లక్షల అప్పు ఉంది దాని మీద. అది నా ఇల్లు కాదు, మనిషయ్య గారి ఇల్లు, అది స్టేట్ బ్యాంక్ వాళ్ళది. అది అర్థమవుతుందా? మీ ఊరికనే మేము ఉంటున్నాం తప్ప. అర్థమవుతుందా? ఒక్క నెల కనుక వాయిదా కట్టపోతే, ఒక 3-4 నెలలు కనుక వాయిదాలు కట్టపోతే ఇల్లు ఖాళీ చేసిపోండిరా బయటికి మీరు అంటారు. చేసేది ఏమి ఉండదు. అర్థమవుతుందా? ఎప్పుడు అదంటే మాకు ఆ బాకీ అంతా తీరిన తర్వాత. అమ్మగారికి వచ్చేది 80,000 జీతం అయితే దాదాపుగా 40,000 పైనే అక్కడ కట్టాల్సి ఉంటుంది. చేతికి వచ్చేది ఒక 20,000, 25,000 తప్ప ఎక్కువేం రావు. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత దేవుని కృపను బట్టి బిడ్డలను చదివించుకుంటున్నాము. దేవుని కృపను బట్టి దేవుడు నాకు ఇచ్చిన దానిలో నుంచే జాగ్రత్తగా మరి సద్వినియోగం చేసుకుంటాం. ఏం దుర్వ్యసనాలు ఏం లేవు. వ్యర్థంగా రూపాయి ఖర్చు పెట్టను. అవసరమైతే ఎంతైనా ఖర్చు పెడతా, కానీ అనవసరమైన దానికి ఎప్పుడు ₹1 కూడా ఖర్చు పెట్టను. అట్టని నేనేం పేనాశుడిని కాదు. దాతృత్వం కలిగి అందరికీ ఇస్తూనే ఉంటాను, సహాయం చేస్తూనే ఉంటాను. అర్థమవుతుందిరా? అవసరంలో ఉన్నవారికి నాకు తెలుసుగా వాళ్ళ ఇబ్బందులు, వారి పరిస్థితులు. అయితే అందరికీ పలానాడికి చేస్తాను నీకు చెప్పాలా ఏంటి? కొంతమంది అయ్యగారు ఎవరికి సహాయం చేయరు అనుకుంటారు. నేను ఎంత సహాయం చేస్తానో నాకు తెలుసు. అర్థమవుతుందా? కాబట్టి ఎవరికి ఇబ్బందిలో ఉన్నవారికి ఎవరికి సహాయపడాలో నాకు తెలుసు కదా. నేను సహాయం చేస్తూనే ఉంటాను దేవుడు నాకు ఇచ్చిన దానిలో నుండి.
కాబట్టి ఇప్పుడు దేవుడు కృపను బట్టి ఆస్వాదించబడ్డాం. అప్పుడు ఉన్నటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఎంత తల్లడిల్లామో చెప్పడానికి వెళ్ళేది. కాబట్టి కరువు అంటే అంత భయంకరంగా ఉంటుంది. ఒక రోజా 2 రోజులు 1 సంవత్సరం అంటే కాదండి. ఎన్ని సంవత్సరాలంట? 7 సంవత్సరాలు నీ దేశం మీదకి కరువు పంపిస్తా. దానికి ఒప్పుకుంటావంటే ఒక్కసారి దావీదు గుండె జల్లు మందే. అమ్మో 7 సంవత్సరాల కరువా, ప్రజలు ఎంత తలడిల్లిపోతారు. వద్దొద్దయ్యా, ఆ శిక్ష నాకు వద్దు అన్నాడు. ఆ తర్వాత శత్రువులు నిన్ను 3 నెలలు తరుముతారు. శత్రువుల చేతికి అప్పగించమంటావా? 3 నెలలు అంటే అమ్మో, శత్రువు అంటేనే దయాదాక్షిణ్యాలు ఉండవు కదా, ఉంటాయా వాళ్ళకి? శత్రువు అనేవాడు మనల్ని నిర్మూలన చేయడానికి ప్రయత్నం చేస్తాడు, దొరికితే చంపేస్తాడు, హింసిస్తాడు, ఉన్నదంతా దోచుకుపోతాడు. కాబట్టి 3 నెలలు అంటే ఇంకేమీ మిగలదు, సర్వం కూడా వెళ్ళిపోతారు. కాబట్టి ఆ శత్రువుల చేత తరమబడడానికి కూడా అది వద్దయ్యా, ఆ శిక్ష వద్దయ్యా అని దేవుడికి దండం పెట్టాడు. మరి ఇంకొకటి ఉందయ్యా, ఒకటి ఏంటంటే 3 రోజులు దేవుడు నీ దేశం మీదకి తెగులు పంపుతాడు. దేనికి ఒప్పుకుంటావా అని అంటే అప్పుడు అనిపించింది, మనుషుల చేతుల్లో పడేదానికంటే, ఆ కరువు కాటకాలతో చచ్చేదానికంటే దేవుని చేతిలోనే పడడం మంచిది. కాబట్టి దైవా, నువ్వు దయగలిగిన వాడవు కాబట్టి నీ చేతికి అప్పగించుకోండి. ఈ 3వది బాగుందయ్యా, ఆ తెగులు ఏదో పంపించమని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. ఆ తెగులు కోసం ఒప్పుకున్నాడు. దేవుని బిడ్డలారా, 1 రోజులో దేవుని బిడ్డలారా ఆ శిక్ష కొరకు అతడు ఒప్పుకున్నప్పుడు దావీదు 1 రోజులోనే 70,000 మంది చనిపోయినారు అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అండి. ఒక చిన్న పొరపాటు ఎంత నష్టానికి దారితీస్తుందో. భక్తుడే, విశ్వాసే, దావీదు గొప్ప విశ్వాస వీరుడే, కానీ తాను చేసినటువంటి చిన్న పొరపాటు ఏమిటది? ఇశ్రాయేలీయులను లెక్కించడం. దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా తాను చేసినటువంటి చిన్న పొరపాటును బట్టి 70,000 మంది చచ్చిపోయినారంట. దేవుడు కరుణ కలిగిన వాడు కదా, ఆయనే మళ్ళా పశ్చాత్తాపడి ఆ దోతతో చెప్పాడంటే ఇక జాలి ఆపండని. లేకపోతే 2వ రోజు 3వ రోజు కనుక ఆ తెగులు కొనసాగినట్లయితే ఇంకా ఎంతమంది చచ్చిపోయేవాళ్ళు. 3 ఏళ్ళు 21 కదా, 2 లక్షల మంది పైన చచ్చేవాళ్ళు. కానీ దేవుడు అన్నాడు, వద్దులే, 1 రోజుతోనే ఆ తెగులు ఆపు చేయమన్నాడు. ఆ తెగులు ఆగిపోయింది. కానీ ఎంత నష్టం జరిగిందో చెప్పడానికి వెళ్ళేది. దేవుని బిడ్డలారా, దావీదు ఎంతో భక్తుడు అనే విషయం మనందరికీ తెలుసు. దేవుని రాజ్యంలో ఉన్నాడు ఇప్పుడు ఆయన. కానీ తన జీవితంలో ఆ చిన్న పొరపాటుకు తన జీవితంలో అవకాశం ఇచ్చడం ద్వారా ఎంత నష్టపోయినాడో. విశ్వాసులమైన మనం కూడా, మారు మనసు పొంది రక్షించబడి ప్రభు నిరిగిన బిడ్డలుగా జీవిస్తున్న మనం కూడా ఒక చిన్న పొరపాటుకు గనక మన జీవితంలో స్థానం ఇస్తే, కొన్నిసార్లు ఏమనుకుంటుందంటే సాతాను అంటదే, నువ్వు చేసేది నువ్వేమైనా పెద్ద పాపమా, ఇది చిన్నదేలే, అందరు చేయట్లేదా, అందరితో ఇదేమైనా పెద్ద, వాళ్ళకంటే నువ్వు బాగానే నీతిగానే బ్రతుకుతున్నావు, వాళ్ళకంటే ఎక్కువగానే ప్రార్థన చేస్తున్నావు, వాళ్ళకంటే భక్తిగానే ఉంటున్నావు కదా నువ్వు, కాబట్టి ఇదేం పెద్ద పాపం కాదులే, తప్పు కాదులే అన్నట్లుగా అపవాది మనల్ని ఏం చేస్తాడు? దేవునికి వ్యతిరేకంగా మనం మాట్లాడడానికి, ప్రవర్తించడానికి, ఆలోచించడానికి పురుకొల్పుతూ ఉంటాడు. కానీ దేవుని బిడ్డలారా, ఆ చిన్న పొరపాటు ఎంత భయంకరమైన నష్టాన్ని మనకి కొని తెస్తుందో. అందుకని ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ 12వ అధ్యాయంలో ఆయన చెప్తాడు, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు, పాపమును విడిచిపెట్టి. అట్లాంటివి ఏమన్నా ఉన్నట్లయితే ఏం చేయాలంటే మనం విడిచిపెట్టాలంట. ప్రభు బలను సమీపించేటప్పుడు ఏదో పలారం తీసుకుంటానికి వచ్చినట్లుగా బలోమని రావటం, అర్థమైందండి? ఆ రొట్టె ద్రాక్షారసం తీసుకొని వెళ్ళిపోవటం అది కాదు. దేవుని మందిరానికి వచ్చిన ప్రతి సందర్భంలో కూడా మనం చేయాల్సింది ఏంటంటే మనల్ని మనమే ఏం చేయాలంట? పరీక్ష చేసుకోవాలి. ఒకళ్ళ వైపు చూడాల్సిన అవసరం లేదు, మనలను మనమే పరీక్ష చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అదే విషయాన్ని తెలియదు. ప్రతివాడు తన్ను తాను పరీక్షించుకోవాలి. ప్రతివాడు పరీక్షించుకోవాలి. నన్ను నేను పరీక్ష చేసుకోవాలి, నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవాలి. ఏదో నేనేదో అయ్యగారు నన్ను నేను పరీక్ష చేసుకోకుండా ఉండటానికని కాదు, లేకపోతే నువ్వేదో ఒక విశ్వాసమని నాకేముంటుందిలేంటి అని నువ్వు అనుకోవడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరం కూడా ఎక్కడైనా మనం తప్పిపోతున్నామా, జారిపోతున్నామా, దేవుని చిత్తానికి విరోధంగా మనం బ్రతుకుతున్నామా,
పరీక్ష చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరీక్షలు ఎందుకు పెడతారు విద్యార్థులకు చెప్పండి? వారు ప్రమోషన్ అవుతారా లేదనేది తేలడం కోసమే. పరీక్షలో పాస్ అయినోడే పై చదువులకు ప్రమోట్ అవుతాడు. పరీక్ష గాను తప్పినోడు ఏమవుతాడు? అదే కాలేజ్లో ఉండిపోతాడు. మనం కూడా అంతే, పరీక్ష చేసుకుంటేనే విశ్వాస అనుభవంలో ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతాం. ఆ యొక్క అనుభవంలో కనుక మనం ఫెయిల్ అయిపోతే దేవుని బిడ్డ అక్కడే ఉంటాం, ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా. కాబట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు, ప్రభు బలను సమీపించేటప్పుడు మనల్ని మనమే పరీక్ష చేసుకొని మన మాటలో తప్పిపోతున్నామా? యాకోబు రాసిన పత్రికలో ఎవడైనాను మాట తప్పినట్లయితే, మాట గనక జాగ్రత్తగా లేకపోతే, నాలుకను గనక స్వాధీనం చేసుకోకపోతే చాలా భయంకరమైన శిక్షకు గురి అవుతాడు అని చెప్పాడు. కాబట్టి నాలుకను ఏం చేయాలంటే మనం స్వాధీనంలో ఉంచుకోవాలి, మన మాటను స్వాధీనంలో ఉంచుకోవాలి. తొందరపడి మాట్లాడకూడదు, అబద్ధాలు అసలు మాట్లాడకూడదు, లేని వార్తను పుట్టించకూడదు, ఉన్నవి లేనట్లుగా లేని ఉన్నట్లుగా చెప్పకూడదు. నీ మాటను బట్టే నీవు నీతిమంతుడవని తీర్పు పొందుతావు, నీ మాటను బట్టే నీవు అపరాధివని కూడా తీర్పు పొందుతావు. జాగ్రత్త. నేనేదో మాట్లాడేస్తున్నాను, ఎవరు వింటలేదు అనుకుంటావు, కానీ చాటు మాట నేను మాట్లాడుతాను అనుకుంటావు, కానీ దేవుడు వింటున్నాడు, నీ మాటలన్నీ రికార్డ్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పే ప్రసంగం అంతా ఇందులో రికార్డ్ అయిపోతుంది. మీరు తర్వాత వినాలంటే అంతా వినొచ్చు, ఇప్పుడే కాదు ఎప్పుడైనా వినొచ్చు, అంతా ఉంటుంది అందులో. ఏ మాట, ఒక్క మాట కూడా ఇది సరిమైన మాట కాదని వదిలిపెట్టదు. అన్ని మాటలు అది అక్కడ రికార్డ్ చేస్తుంది. ఒక మనుషుడు కనిపెట్టినప్పుడు ఒక చిన్న యంత్రానికే అంత శక్తి ఉంటే దేవునికి ఆ శక్తి లేదా? దేవుడు వినడా మన మాటలు? మన మాటలు వింటున్నాడు. కాబట్టి మనం భూమి మీద ఉన్నాం, దేవుడేమో ఆకాశంలో ఉన్నాడు. కనుక మన మాటలు ఎలా ఉండాలంట? కొద్దిగా ఉండాలంట. మొదటి రోజు బాబురావు గారి జ్ఞాపకం చేశారు. మన మాటను పరీక్ష చేసుకోవాలి. దేవునికి వ్యతిరేకమైన మాటలు మనం మాట్లాడుతున్నామా? ఒకవేళ మన మాటల్లో దోషం ఉంటే దేవుని దగ్గర మనం ఏం చేయాలి? క్షమాపణ అడగాలి. ప్రభు బలను సమీపించేటప్పుడు ఇంటి దగ్గర పద్దాక పోట్లాడొచ్చి ఆనబూతులు తిట్టి ఏళ్ళబూతులు తిట్టి వచ్చి గబగబా బల్లారాధన ఇస్తున్నారంటే గబగబా తీసుకుంటే అది దేవునికి ఇష్టమైంది కానే కాదు. ఒకవేళ చేసావేమో ఆ ఉద్రేకంలో కోపంలో దేవుని దగ్గర ఏం చేయాలి? క్షమాపణ అడుక్కోవాలి, క్షమాపణ అడగాలి. ప్రభువా, నేను మాటలో తప్పిపోయానయ్యా, తొందరపడి మాట్లాడిన ఆయన, మాట్లాడకూడని మాటలు మాట్లాడాను, అబద్ధాలు లేని మాటలు మాట్లాడాను, ప్రభు నన్ను క్షమించుమని ప్రభుని అడగాలి. మన మాటలు మనం పరీక్ష చేసుకోవాలి. మన చూపులు కూడా పరీక్ష చేసుకోవాలి. చూపుల ద్వారా కూడా మనం పాపం చేస్తాం. చూడవద్దన్న విషయాలు మనం చూడకూడదు. పాపం ఎప్పుడైనా చూపుతోనే అది ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత హృదయంతో ఆలోచన చేస్తాం, మన శరీరంతో చేసేస్తాం. కాబట్టి చూపులు ఎక్కడైనా తప్పిపోతున్నామా? మన చూడకూడని దృశ్యాలు ఏమైనా చూసామా? ఒకసారి పరీక్ష చేసుకొని చూపుల్లో ఎక్కడైనా తప్పిపోతే మనల్ని మనమే పరీక్ష చేసుకొని ప్రభు దగ్గర క్షమాపణ అడుక్కోవాలి. అలాగే మన క్రియలలో ఏమైనా తప్పులు ఉన్నాయా? తప్పు అని తెలిసి కూడా తప్పు చేస్తూ ఉంటాం కొన్నిసార్లు. ఒకవేళ అది తప్పు అని మనకు అనిపిస్తే, మన హృదయం మన మీద దోషారోపణ చేస్తే, ప్రభువా నీకు వ్యతిరేకంగా ఈ పాపం చేశాను ఆయన, నన్ను క్షమించుమని ప్రభుని మనం అడగాలి. అలాగే మన తలంపులు ఆలోచనలో కూడా మనం ఏదైనా పాపం చేస్తే, ప్రభువా నన్ను క్షమించుమని ప్రభుని మనం అడిగి, దేవుని బిడ్డలారా ప్రభు దగ్గర మనం క్షమాపణ అడిగి ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకొనడానికి మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి. అదేమి లేకుండా ఊరికనే దాచుకోవాల్సిన అన్ని హృదయంలోనే దాచుకొని అన్ని లోపలే పెట్టుకొని ఊరికనే వచ్చి పెట్టుకొని దీనిలో కనుక మనం పాలు పంపులు పొంది వెళ్ళామంటే కొరింథీయులకు రాసిన పత్రికలో వ్రాయబడింది, రోగగ్రస్తులం అవుతామంట. చాలామందికి రోగాలు వస్తాయి. నేను చెప్పే మాట కాదు, దేవుని వాక్యం చెప్తుంది. ఎవడైనాను అయోగ్యముగా దేవుని బల్లను సమీపిస్తే వాడు రోగైపోతాడని దేవుని వాక్యంలో వ్రాయబడింది. అనేకులు బలహీనులైపోతామంట. జాగ్రత్త. రోగులమైపోతాం. రోగం కావాలా? వద్దుగా. రోగం ఎవరైనా కోరుకుంటారా? కోరుకోరుగా. కాబట్టి మనం రోగులమైపోతాం, బలహీనులమైపోతాం. ఇంకొక మాట చెబితే మీరు దడుచుకొని కొంతమంది వెళ్ళిపోతారేమో. కొంతమంది జెండా కొళ్ళు లేపేస్తారంట. ఏమైపోతారు? చచ్చిపోతారని చెప్పాడు దేవుడు. నేను చెప్పే మాట కాదు,
అమ్మో అయ్యగారు ఏంటి ఎంత గట్టిగా చెబుతున్నాడు. నేను చెప్పిన మాట దేవుని వాక్యంలో వ్రాయబడింది. అయోగ్యముగా ఎవడైనా ప్రభు బలను కనుక సమీపిస్తే పశ్చాత్తాపపడి తన తప్పు దిద్దుకోకుండా రోగులైపోతారు, బలహీనులైపోతారు. కొంతమంది నిద్రపోతున్నారంటే ఏంటి దాని అర్థం? ఏదో రాత్రి తెల్లారి గట్టు వచ్చాను అయ్యగారు ప్రార్థనకు, అందుకని నిద్ర వస్తుందని నిద్రపోతున్నారు. ఈ నిద్ర కాదు. ఏ నిద్ర అది? శాశ్వత నిద్ర, మరణ నిద్ర అన్నమాట. దాని గురించి కూడా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనమేమీ మరి భయపడాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు ఎరిగిన బిడ్డలమైన మనం పశ్చాత్తాపపడి ప్రభు దగ్గర మన అవిధేయతను ఒప్పుకుంటే ప్రభు క్షమించడానికి ఆయన సిద్ధమైన మనసు కలిగిన దేవుడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుతాడు. దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు ప్రవక్త వచ్చి తనను హెచ్చరించినప్పుడు బుకాయించలేదు, దాచుకోలేదు. కానీ ఏమన్నాడు తెలుసా? అవును, నేను పాపం చేశాను అని పశ్చాత్తాపపడి తన పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. ప్రభు క్షమించి మరలా చేర్చుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం కూడా అది ఏ రకమైన పాపమైన మాటతో కానీ, చూపుతో కానీ, ఆలోచనతో కానీ, క్రియతో కానీ మనం ఎక్కడ ఏ పాపం చేసి ఉన్నా ఇది మంచి అవకాశం అన్నమాట. ప్రభు బలను సమీపించేటప్పుడు మనం మోకరించి ప్రార్థన చేసుకొని మనం పరీక్ష చేసుకొని ప్రభుకు మనం అప్పగించుకుంటాం. కాబట్టి ఈ రాత్రి ప్రభు బలను సమీపించడానికి వచ్చిన మనం అందరం కూడా ప్రార్థన చేసుకొని మోకరించి దేవుని బిడ్డ ఒక చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు దగ్గర మనం క్షమాపణ అడుక్కొని ప్రభు బలను సమీపించడానికి మనం అందరం కూడా సిద్ధపడదాం. అందరూ కూడా మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు. ఒక చిన్న ప్రార్థన చేద్దామా? ఒకవేళ మోకరించలేకపోతే, స్థలం లేకపోతే కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు మనం చూస్తూ స్టాండ్ తీసేపోయాము. మన ఎదుట ఉంచబడిన పందెములో మనం ఓపికతో ముందుకు వెళ్ళాలన్న